ఎవరా సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ టైంలో ఏం జరిగిందంటే, ఈ సీనియర్ ఎన్టీఆర్ అంటే ఫాదర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన వైఫ్ క్యారెక్టర్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఎవరన్నా ఇప్పుడు 'అనుష్క' లాంటి పర్సన్, 'త్రిష' లాంటి పర్సన్‌ను పెట్టుకోవచ్చు. కానీ ఫ్రెష్ ఫేస్ అయ్యి ఉండాలి. కొరటాల శివ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఫ్రెష్ ఫేస్ అయ్యి ఉండాలి. మళ్ళీ 'త్రిష', 'అనుష్క' పెడితే భారీగా ఎక్స్‌పెక్ట్ చేసేస్తారు. అట్లా గాని భారీగా ఎక్స్‌పెక్ట్ చేసి ఎందుకంటే ఈ క్యారెక్టర్‌కి సినిమాలో సెంటిమెంటల్ వాల్యూ చాలా ఎక్కువుంది. అందువల్ల కాస్త ఫ్రెష్ ఫేస్ ఉండాలి. సేమ్ టైమ్ భారీ అంచనాలు ఉండకూడదు. అలా అంచనా లేకపోవడం వల్ల సినిమాలో ఈ క్యారెక్టర్ ఇచ్చేటువంటి ట్విస్ట్ మీన్స్ ఒక సీరియస్ డెసిషన్ మేకింగ్‌కి ఇచ్చినటువంటి ఆ పురిగొల్పిన ఆ క్యారెక్టరైజేషన్‌కి కనెక్ట్ అవుతారు జనాలు అనే అనే దాన్ని కొరటాల శివ చాలా గట్టిగా పట్టుకొని, ఈ 'శృతి మరాఠీ' అనేటువంటి అమ్మాయిని ఈ సినిమాలో తీసుకున్నారు. ఈ 'శృతి మరాఠీ' అనే వ్యక్తి ఎవరు? మోడలింగ్‌లో ఆమె తన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మరాఠీ, హిందీ ఇట్లా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా, సినిమాలో హీరోయిన్‌గా కూడా కొంచెం చిన్న చిన్న సినిమాలు చేసింది. ముఖ్యంగా హీరోయిన్‌గా అంటే సీరియల్స్‌లో, వెబ్ సీరీస్‌లో హీరోయిన్‌గా చేసింది. 'సనై చౌగడే' అనేటువంటి మరాఠీ చిత్రంలో ఈమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 'అసమితా సామి', 'లగాలి ఫైజ్', 'ప్రేమ్ సూత్ర', 'రామ్ మాధవ్' ఇలాంటి సినిమాల్లో మరాఠీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్‌గా బేసిక్‌గా పేరుంది. సో, మరాఠీ హీరోయిన్ అనేసరికి మరాఠీలో కూడా ఈ సినిమా మనకి తెలుగు సినిమా అయినా కూడా మరాఠీ మహారాష్ట్ర ప్రాంతంలో మీకు ముంబై సైడ్ బాలీవుడ్ సినిమాలు అవి తెగ ఎగబడి చూస్తారు గానీ, పూణే సైడ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ లోనావాలా సైడ్ ఈ ఏరియా మొత్తాలు కూడా మీకు ఎక్కువ మరాఠీ సినిమాలు చూస్తారు. లోకల్ మరాఠీ ఇండస్ట్రీ వేరసలు. మరాఠీ ఇండస్ట్రీ సెపరేట్. బాలీవుడ్ ఇండస్ట్రీ సెపరేట్. హిందీ సినిమాలో ఎగబడి చూడడం ఉంటుంది గానీ, మరాఠీకి కూడా సెపరేట్ ఇండస్ట్రీ ఉంది. సో, అందువల్ల ఆ ఇండస్ట్రీకి కూడా ఎన్టీఆర్ ఈమె హెల్ప్‌తో అంటే ఆబ్వియస్‌లీ ఎన్టీఆర్ వల్ల ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినట్టే, ఈమె వల్ల ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అంచనాలు వేసుకొని అండ్ ఈ ఫ్రెష్ ఫేస్ కోసం తీస్తున్నారు. సర్ప్రైజింగ్‌లీ ఈమె ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. ఈ 'ట్రిపుల్ ఆర్' అంతకుముందు కొన్ని సినిమాలు కూడా చూసి ఎన్టీఆర్ ఫ్యాన్ అయింది ఈ అమ్మాయి అని చెప్తున్నారు. సో, ఈ క్యారెక్టర్ విషయంలో బాగా మంచి కనెక్షన్ ఉంటది ఈ సినిమాలో. సీనియర్ ఎన్టీఆర్ ఫాదర్ ఎన్టీఆర్ తీసుకునేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ డెసిషన్‌కి ఈమె పురిగొల్పుతది. ఈమె ఒక పాత్‌ని, ఒక సమస్యకి సొల్యూషన్‌ని తన భర్తకి ఇచ్చి, తన బిడ్డని ఒక పక్క తల్లిగా, ఒక కొడుకు ఎన్టీఆర్‌కి తల్లిగా ఒక మంచి పాత్ర చేయాలి. కొడుకు తన తండ్రి లేకపోవడాన్ని కొడుక్కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. తండ్రి టైంలో తీసుకున్నటువంటి డెసిషన్స్‌లో భర్తకి సపోర్ట్‌గా ఆమె ఉండాలి. ఇవన్నీ గూడా బాగా చేసింది ఈమె ఈ సినిమాలో అని చెప్తున్నారు. సో, ఇక కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది. చూద్దాం. మరి ఈమె క్యారెక్టర్‌కి ఎన్ని మార్క్స్ పడతాయో, ఈమె నటనకి ఎన్ని మార్క్స్ పడతాయని చూద్దాం.